నమస్తే. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి జస్ట్ ఒక మధ్యలో 1 డే మాత్రమే ఉంది. అంటే ప్రచారానికి ఇవాళ 7 కదా, 8, 9, 10 పోలింగ్ కి మాత్రం మధ్యలో ఒక 3 days మాత్రమే సమయం ఉంది. సో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పైసలు ఎట్లా వంచాలన్న దాని విషయంలో కూడా ఆలోచిస్తున్నారు. ఎంత ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి, సో ఎవరిని ఎట్లా ఆకర్షించాలి. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకొక ఎత్తు. సో ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఇది ఒక జీవన్మరణ సమస్య కింద వీళ్ళు చూస్తున్నారు. మరి ఎందుకు ఇంత ఈ ఎలక్షన్ ని చాలా కీలకంగా చూస్తున్నారు? జస్ట్ ఒక బై ఎలక్షన్ ని ఆ స్థాయిలో చూడాల్సిన అవసరం ఏముంది? మాట్లాడదాం. నా ముందు సామాజిక విశ్లేషకురాలు అండ్ రాజకీయ విశ్లేషకురాలు కృష్ణకుమార్ గారు ప్రస్తుతం నా ముందు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. సో మీరు గమనిస్తున్నారు కదా ఎలక్షన్ ని, చాలా ఇంటర్వ్యూస్ చేసాం మనం, బట్ ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఎనీవే, పొలిటికల్ అంశం మీద మీరు మాట్లాడుతున్నారు. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గురించి మనం డిస్కస్ చేస్తే మీ అంచనా ఏంటి? ఎవరు గెలిచే అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలవాలని మీలాంటి వాళ్ళు ప్రజలకి అప్పీల్ చేస్తున్నారు? నేను ఇండియా కూటమిని సపోర్ట్ చేస్తా. ఓకే. ఆ కాంటెస్ట్ లో ఇండియా కూటమి అంటే ఎవరు? కాంగ్రెస్. మా పార్టీ కూడా, నేను పనిచేసే పార్టీ కూడా, సిపిఐ పార్టీ కూడా కాంగ్రెస్కే సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి నేను ఆ ఉద్దేశంతోనే నేను కాంగ్రెస్ గెలవాలి అని అనుకుంటా. కానీ మళ్ళీ ఎనలిస్ట్గా వచ్చేసరికి అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అసలు ఈ ఎలక్షన్లో అనే విషయం వచ్చినప్పుడు నేను కాంగ్రెసే గెలవాలి అనే ఉద్దేశం కంటే కూడా పరిస్థితులను చెప్పడానికి నేను ఇష్టపడతాను. అంటే నా పైన 2 రకాల బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, ఇండియా కూటమిని సపోర్ట్ చేసుకుంటూ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది అనే దాని మీద నా అవగాహన నాకుంది. ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది అని అనుకుంటున్నారు మీరు? కాంగ్రెసా, నవీన్ యాదవ్? ఇక్కడ 2 ఉన్నాయి. ఏదైనా క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ అయినా నవీన్ యాదవ్ మీద ఎలక్షన్ జరుగుతుంది అని అంటున్నారు. అలా అనడం కరెక్ట్ కాదు. అంటే ఒక రాజకీయాల గురించి మాట్లాడేవాళ్ళు ఇలా మాట్లాడకూడదు. ఎందుకంటే అలా అనుకుంటే నవీన్ యాదవ్ పోటీ చేసి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చుగా. ఎప్పుడో ఒక్కసారి ఇండిపెండెంట్లుగా గెలిచి పార్టీలో చేరతారు కొన్ని సందర్భాల్లో. కానీ వాళ్ళు అప్పటికే ఆ పార్టీలో పనిచేసి అక్కడ సీట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు తప్పితే కేవలం ఇండిపెండెంట్ గా ఏ పార్టీలోనూ పని చేయకుండా, ఏ వాసన లేకోకుండా ఒక ఇండిపెండెంట్ గెలిచి పార్టీలో చేరటం మన దేశంలో అసాధ్యం. ఓకే. 100కో కోటికో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, ఆ డేటా నా దగ్గర అయితే లేదు. అందుకని మనం నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చి పోటీ చేయించింది. అందరూ సీఎంతో సహా, మంత్రులతో సహా ఎలా పనిచేస్తున్నారు అనేది నన్ను అడగండి. కానీ ఎక్కువ మంది అతని కోసం పనిచేస్తున్నారు. సరి అయిన వ్యూహంతో పనిచేస్తున్నారా లేదా అంటే అక్కడక్కడ తప్పులు జరుగుతున్నాయి, తప్పటడుగులు పడుతున్నాయి. సరే, ఏది ఏమైనా సరే వాళ్ళు ప్రచారంలో దూసుకుని వెళ్తూనే ఉన్నారు, బాగా కష్టపడుతున్నారు. టిఆర్ఎస్ కష్టపడుతోంది, కాదని కాదు. బీజేపీ నేను ఉన్నానా లేదా ఫైట్లో అన్నట్లు ఊగిసలాట్లో వాళ్ళు కేవలం వాళ్ళ ఓట్లను వాళ్ళు సెక్యూర్ చేసుకుంటానికి పోటీ చేస్తున్నారు తప్పితే వాళ్ళు గెలవాలనే ఉద్దేశంలో వాళ్ళకి లేదు. ఎందుకు? చాలా బలంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నారు. ఏమండి, ఆల్రెడీ కాంగ్రెస్ కంటే ఫస్ట్ పంపిణీ కార్యక్రమంలో కూడా వాళ్ళే ముందున్నారు. అదే నేను అంటున్నా. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ లో బలం తగ్గింది అంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళందరూ సమాధానం చెప్పుకోవాల్సి కాబట్టి అందుకని మన ఓటు శాతాన్ని మనం తగ్గించుకోకూడదు. ఓటు షేర్ కోసం పనిచేస్తున్నారు తప్పితే వాళ్ళు గెలవాలనే ఉద్దేశం లేదు. నేను అనేది బీఆర్ఎస్ గురించి అంటారు, మీరు బీజేపీ అంటున్నారా? నేను బీజేపీ అంటున్నా. ఇప్పుడు బీజేపీ అసలు పోటీలో లేదు, ఉంది కానీ త్రిముఖ పోటీ లేదు ఇక్కడ. ఫస్ట్ సెకండ్ లో వాళ్ళు లేరు, థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. నిజంగా వాళ్ళు అసలు గెలిపే ధ్యేయంగా గనక ఉండి ఉన్నట్లయితే గనక వాళ్ళకి ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీనో లేకపోతే జనసేన పార్టీనో వాళ్ళు మాట్లాడుకుని ఏందబ్బా మా కోసం మీరు ఎవరెవరు వస్తారు, ఏంటి, ఎవరా పరిచయం చేస్తారు, మీ పాకెట్స్ ఏంటి, ఇక్కడ సెటిలర్స్ పాకెటా ఏంటి అనేది లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన మాయాజాలం ఏమన్నా పనిచేస్తాను, ఆయన్ని కూడా తీసుకొచ్చి ఒక సుడిగాలి పర్యటన చేయించాలి, ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళు.
ఏమీ చేయలేదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి సాంప్రదాయకంగా ఓ 15,000 ఓట్లు ఉన్నాయి, ఓ 20,000 ఓట్లు ఉన్నాయి, అంతవరకు మనం తెచ్చుకుని కామ్గా ఉందాము. అవసరమైతే మనము ఎక్కువ గోదాలోకి దిగాము అంటే టిఆర్ఎస్ ఓట్లు చీల్స్తే గనక కాంగ్రెస్ గెలుస్తుందేమో, కాంగ్రెస్ గెలవకూడదు వాళ్ళకి, అందుకే వాళ్ళంతా చప్పగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏ మాటకు ఆ మాట తెలుగుదేశం వాళ్ళు చీలిక చేయాల్సి వచ్చింది అనుకోండి, ఎవరు ఓట్లు చీలిక చేస్తారు? పాత పూర్వపు ఇంగప్ప వాసన ఉంది కదా మాగంటి గోపీనాథ్కి, తెలుగుదేశం వాసన, అక్కడి నుంచి మొదలెట్టి ఓట్లు చీలిని అనుకోండి, బీజేపీకి పడితే ఓకే, అప్పుడు టిఆర్ఎస్ వీక్ అయితే కాంగ్రెస్కి బెనిఫిట్ కదా, కాంగ్రెస్కి బెనిఫిట్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ విషయంలో ఇద్దరిది ఒకటే మాట, ఒకటే బాట, అందుకని చెప్పి బీజేపీ లేదు. ఇకపోతే టిఆర్ఎస్ని తీసుకుంటే గనక ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఆమె ఒక్కటి గెలిచి ఏం చేస్తుంది? ఇప్పుడు నంబర్ గేమే కదా, పాలిటిక్స్ అంటే నథింగ్ బట్ నంబర్ గేమ్. ఈ నంబర్ గేమ్లో ఏం సాధిస్తుంది ఆవిడ గెలిచి? ఇప్పుడు టిఆర్ఎస్ ఖాతాలో ఒక సీటు పెరగడం కూడా ఉండదు, పాత నంబరే కంటిన్యూ అవుతుంది. అవును, బై ఎలక్షన్ కాదు. అందుకని ఆమె గెలిచిన సిట్టింగ్ వాళ్ళదే కాబట్టి మరి ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ తోటి ఈమె కోట్లాడి ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేసేంత సత్తా ఈవిడ దగ్గర ఉందా అని ఆలోచిస్తే అది లేదు అనేది అర్థమవుతుంది. అదే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ చెప్తున్నాడు కదా, ఒకవేళ బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ కి బుద్ధి వస్తుంది, మేము తప్పు చేసినామని ప్రజలు అనుకుంటున్నారు అనే ఒక అహంకారం నుంచి వాళ్ళు బయటపడతారు అనేది మాట్లాడుతున్నారు కదా. ఈ మాట బాగుంది, దీన్ని ఏకీభవిస్తా నేను. అంటే ఈ 2 సంవత్సరాల్లో మనం సరిగా లేము, ఈ 3 సంవత్సరాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుందాం అనే దానికోసం మా గెలుపు దానికి పనికి వస్తుంది అనేంత ఆ మాటను నేను అంగీకరిస్తా. కానీ ఇంతకుముందు ఏం బలుపు మాటలు మాట్లాడారండి? 500 రోజుల్లో కేసీఆర్ సీఎం అవుతాడా? ఎట్లవుతాడు? ఇదేం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేకపోతే అడ్డగోలు స్వామ్యం అనుకుంటున్నారా? ఇప్పుడు నీ నెంబర్ ఎట్లా పెరుగుతుందో చెప్పండి. ఇప్పటికే నువ్వు నీ దగ్గర నుంచి ఒక 10 మంది వెళ్ళిపోయి ఆ పార్టీలోకి వెళ్ళారని చెప్పి మొసలు కన్నీరు కారుస్తున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వేం చేయాలా? నీ 10 మంది నువ్వు వెనక్కి తీసుకోవాలి, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని మళ్ళేసుకోవాలి. వీళ్ళందరినీ చేస్తే గానీ కేసీఆర్ సీఎం గాడు. పోనీ ఏదైనా ఇంతమంది వచ్చారు కాబట్టి బై ఎలక్షన్ ఏమైనా వస్తుందా? అంటే మధ్యంతర ఎన్నికలు ఏమైనా వస్తాయా? రావు కదా. ఇంకొక 3 ఏళ్ల వరకు మీకు ఇష్టం ఉన్నా మీకు ఇష్టం లేకపోయినా కాంగ్రెసే ఉంటది. మరి నువ్వు అడ్డగోలు మాటలు ఎందుకు మాట్లాడావు? బలుపు మాటలు ఎందుకు మాట్లాడా? 500 రోజుల్లో కేసీఆర్ సీఎం అవుతాడని. కేసీఆర్ అసెంబ్లీకి రావడానికే ఇష్టంగానూ లేడు, ఓపికగానూ లేడు, ఈ ప్రచారానికి కూడా రాలేదు. నిజంగా సీఎం అయ్యేంత ఇంట్రెస్టే ఉంటే గనక కాలికి బల్పం కట్టుకుని తిరగడు. ఇదివరకు పోయినసారి తిరగలా? అవును. మరి ఎందుకు రాట్లా బయటికి? ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడటం? అంటే ప్రజలకి అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా చేయడం, రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోకుండా అయిపోవటం. 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయని అంతే కదా బుడ్డోడికి కూడా తెలుసు. కానీ నువ్వు ఎట్ట చెప్తున్నావు అంటే నువ్వేమన్నా బీజేపీకి సపోర్ట్ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి, అంటే ఇందులో కొంతమందిని లాగేసి మీరు తమిళనాడులో చేసినట్టు, మహారాష్ట్రలో చేసినట్టు, కర్ణాటకలో చేసినట్టు, అక్కడ ఇక్కడ చేసినట్టు బీజేపీ చెయ్యాలి అనుకునేదానికి నువ్వేమన్నా ఊతమిద్దాం అనుకుంటున్నావా? నువ్వేమన్నా బీజేపీ పార్టీలో మెర్జ్ అయిపోతున్నావా నీ పార్టీని? అప్పుడే కదా ఇది సాధ్యమయ్యేది. పోనా అలాంటి ప్లాన్ ఏమన్నా ఉంటే రాయల్గా చెప్పు. ఏమీ లేకోకుండా 500 రోజుల్లో కేసీఆర్ వస్తాడు అన్నట్టు ఆయన అనేది ఏంటంటే 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి, అప్పుడు కేసీఆర్ కే ఓటేస్తారని అన్న. అవునండి. ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని రోజులండి? అవును కదా, 365 రోజులు కదా, 1000 రోజులు. అదేలేండి, లెక్క తప్పుతున్నది. లెక్క ఎందుకు తప్పుతుంది అంటే మనకు బుద్ధి తప్పితే లెక్క కూడా తప్పుద్ది. ఇప్పుడు మీకు నాకు అధికార కాంక్ష లేదు, అందుకే మనం లెక్కలు కరెక్ట్ చెప్తున్నాం. అంతే. వాళ్ళకి అధికార కాంక్ష అసలు ఊపిరి ఆడట్లేదు, ఊపిరి తీసుకోలేకపోతున్నారు. 2 ఏళ్ల నుంచి అసలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు అధికారం కోసం. అందుకే ఆ కుంగిపోయి కృషించిపోయి కేసీఆర్ అసలు బయటికే రావట్లే. నేను సీఎంని, నేను బతికున్నంత కాలం తెలంగాణకి నేనే సీఎంని అని. ఇప్పుడు ఇక్కడ సెంటిమెంట్ ఏం వర్కౌట్ అయ్యే అవకాశం లేదంటారా? సానుభూతి, భర్త చనిపోయిండు, భార్యను నిలబెట్టిరు. కాదండి, ఇప్పుడు ఇది అధికార పార్టీ అనుకోండి,
అలాంటి అవకాశం ఉంటది. ఇప్పుడు సెంటిమెంట్ తోటి జనాలు ఓటేశారనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ వాడు గెలిస్తే అధికార పార్టీ వాళ్ళు కాబట్టి మనకేమన్నా పనులు చేయిస్తారు, పని చేస్తారు, వెళ్ళి సీఎం ముందు కూర్చుంటాడు, పని చేయిస్తాడనే ఒక నమ్మకం ఉంటది. ఇప్పుడు సునీత గెలిచింది అనుకోండి, సీఎం ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలి? పోనీ మీ పార్టీలో ఏమన్నా జోరుగా అందరికి అపాయింట్మెంట్లు ఇచ్చిన చరిత్ర ఉందా మీకు ప్రతి ఎమ్మెల్యేకి? ఇప్పుడు మహిళ 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 అని కొట్టుకుంటున్నారే, మరి ఒకప్పుడు అసలు మహిళా మంత్రి అని మీ మంత్రివర్గం మంత్రి లేదు, మహిళా కమిషన్ చైర్పర్సన్ లేరు, ఏమీ లేరు. అదేమంటే ఉన్నోళ్ళంతా ఆళ్లే కానీ ఎక్సెకాలాడాడు కేసీఆర్. మరి ఇప్పుడు ఎవరో షార్ట్ టర్మ్ మెమరీ లాస్ లో లేరండి. ఆ నమ్మకం, అది నా నమ్మకం. వై నవీన్ యాదవ్ కే ఎందుకు అంటే మీరేం చెప్తారు? ఒకటండి, అతను రాజకీయాల్లో ఉన్నాడు, చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, చదువుకున్నాడు. అంటే ఉన్న క్యాండిడేట్లో నేను చెప్తున్నా, అంటే చదువు ఒక క్వాలిఫికేషన్ అని నేను చెప్పను, కానీ ఒక రకంగా క్వాలిఫికేషన్ ఉపయోగపడుతుంది, ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. ఇప్పటికే 3 ఎలక్షన్స్లో 4 ఎలక్షన్స్లో అతను ఓడిపోయి ఉన్నాడు. కంటిన్యూస్ గా అతను నాకు ఏ ఎలక్షన్స్ వచ్చిరావు అని చెప్పి ఏ నామినేటెడ్ పోస్టో తీసుకొని అతని ఇంట్లో కూర్చోవాలి, పెత్తనం చేయాలని అనుకుంటే ఈవేళ ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటే గనక ఇంకొకళ్ళకి క్యాండిడేట్ ఇస్తారు. అతనికి ఎమ్మెల్యే సీటే ఇవ్వగలేంది, ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేరా అండి? అతను ప్రజలతోనే ఉండాలి అనుకున్నాడు. ఫస్ట్ పాయింట్. యంగ్ ఫెలో ఒకటి. ఇప్పుడు మనము రాజకీయాల్లోకి యూత్ రావట్లేదు, చదువుకున్న వాళ్ళు రావట్లేదు అని బాధపడుతున్నాం. ఆ రకంగా వచ్చారు. ఇవాళ హైదరాబాద్ లో కావచ్చు, ప్రపంచం మొత్తం మీద, దేశం మొత్తంతో సహా ప్రపంచం మొత్తం మీద హైదరాబాద్లో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ విషయం గురించి? 42% రిజర్వేషన్ గురించి, బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ కంటెస్ట్ లో చూస్తే గనక నవీన్ యాదవ్కి అది ప్లస్. ఒక బీసీ గళం. ఇన్నాళ్ళు జ్ఞానేశ్వర్ కావచ్చు, కాసాని జ్ఞానేశ్వర్ కావచ్చు, 94 బీసీ కులాల ఐక్యవేదిక, ఏవేవో పెట్టి చాలా విఫల ప్రయత్నాలు జరిగిన తర్వాత ఫైనల్ గా ఒక సీఎంఏ ఒప్పుకుని 42% రిజర్వేషన్ కి ముందుకు వచ్చిన సందర్భం చరిత్రలో ఇదే మొదటిసారి. ఒకప్పుడు ఎప్పుడో నేను విపి సింగ్ గారు మండల్ కమిషన్ విషయంలో ఒక ముందడుగు పడింది ఈ దేశంలో, మళ్ళీ చరిత్ర పునరావృతమైంది. ఇప్పుడు ఈ రోజు ఒక అగ్రకులానికి చెంది సీఎం అయినప్పటికీ మారుతున్న పరిస్థితులను బట్టి రేవంత్ రెడ్డి ఈరోజు మనం ఒక బీసీ గళాన్ని ఎత్తకపోతే, బీసీల వైపున వాళ్ళ చెప్పుల్లో మనం కాళ్ళు పెట్టకపోతే రాజకీయ భవిష్యత్తే శూన్యం అనే పరిస్థితిలోకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఒప్పుకున్నాడు. అది కూడా అడ్వాంటేజ్ అయింది అంటారు. అది అడ్వాంటేజ్ అవుతుంది. ఇలాంటి అడ్వాంటేజ్ హోరాహోరీ ఫైట్ అని అంటున్నారు. ఇవన్నీ అంటే హోరాహోరీ ఫైట్ అంటే సింపుల్ గా చెప్తున్నా, ఇప్పుడు కొన్ని సర్వేలు వచ్చినాయి, సర్వేల్లో అక్కడికి వస్తుంది అని కొన్ని సర్వేలు వచ్చినాయి. అయితే ఆ సర్వేలు, ఒక సర్వే కంప్లీట్ అవ్వక ముందే ఇది కావాలని చెప్పి చేయించిన సర్వే అని చెప్పి జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే అది ఎంత దిక్కుమాలిన సర్వే అండి. కేసీఆర్ భాషలో మాట్లాడుకోవాలంటే ఇదేం ప్రశ్న, దిక్కుమాలిన ప్రశ్న అంటాడే, అది దిక్కుమాలిన సర్వేనే. ఎందుకంటే అసలు సర్వే రిపోర్ట్స్ మొత్తం డిస్కషన్ అయిన తర్వాత కనీసం ఒక 2 గంటలన్నా ఆలోచించి దీనిలో లూప్ హోల్స్ ఏంటి బయటికి తీస్తారు ఎంత మేధావులైనా. అలాంటిది అసలు అతను ఎత్తుకున్న దగ్గర నుంచినే ఇదేదో కావాలని చేసిన సర్వే అన్నట్లుంది. ఇంకా అందుకని వాళ్ళు ఓటమి భయంతోనే ఇలాంటి ఎక్స్ట్రా మ్యాజిక్ జోలికి వెళ్తున్నారు. ఈ మాట్లాడే మాటలు కూడా ఎక్స్ట్రా మాటలు. వాళ్ళు ఒక లైన్ ఉన్నది, ఆడబిడ్డనా రౌడీ బిడ్డనా అనే ఒక లైన్ తీసుకున్నారు. దాన్ని ఎట్లా మీరు చూస్తారు? ఇప్పుడు రౌడీ అండి, పోని నాకు తెలీదు, మీకు తెలీదు, నవీన్ యాదవ్ రౌడీ అని మీకు తెలిసింది, మీకు ఉప్పు అందింది. ఎప్పుడు అందింది? మీకు అధికారం పోయిన తర్వాత, ఒక 2 ఏళ్ళు గడిచిన తర్వాత, అతన్ని క్యాండిడేట్ గా సెలెక్ట్ చేసిన తర్వాత అతను రౌడీ అయ్యాడా? మరి 10 సంవత్సరాలు మీరేం గుడ్డి గుర్రాలు పడుతూతున్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఫుల్ మెజారిటీ కదా. మరి ఆ సందర్భంలో
శ్రీశైలం యాదవ్ ఇచ్చే ఫండ్స్ మీకు కావాలి, అతను ప్రచార రథాలు మీకు కావాలి, అప్పుడు వాళ్ళ అబ్బాయి రౌడీ అని గుర్తురాలే. శ్రీశైలం యాదవ్కి రౌడీ షీట్ ఉందని నీకు గుర్తురాలే, ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చింది. ఇది జనాలు. ఆయనకి మేయర్ టికెట్ కూడా ఇచ్చినాడు శ్రీశైలం యాదవ్ కి, అండ్ వాళ్ళ భార్యకి రెహమత్ నగర్ కార్పొరేట్ టికెట్ ఇచ్చిండు కేసీఆర్. ఆయన మేయర్ అభ్యర్థిగా ప్రకటించిండు, కలిసి ప్రచారం చేశారు. అప్పుడు అసలు భుజాల మీద రాబిన్ హుడ్ అని కూడా ఆయన కీర్తించారు. ఇవాళ వాళ్ళ అబ్బాయి రౌడీ అయ్యాడు. ఎవరు మర్చిపోరండి. ఇప్పుడు మనమే గుర్తు చేయక్కర్లా, ఆ ఏరియాలో ఆ రేడియస్ లో ఉన్న వాళ్ళకి మనకంటే బాగా గుర్తుంటాయి. అవును. అందుకని చెప్పి నీ రౌడీ కార్డు కూడా పనిచేయలే ఇక్కడ. ఇకపోతే నెక్స్ట్ ఇంకొక కార్డు తీశారు, బాకీ కార్డు అని. ఓకే, నిజమే, రేవంత్ రెడ్డి గారు చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు, 2 ఏళ్లలో ఫెయిల్ అయ్యారు. మరి మీరు 10 ఏళ్లలో ఫెయిల్ అయిన దాని సంగతి ఏంటి? 10 ఏళ్ళు ఎందుకు మీరు ఫెయిల్ అయ్యారు? ఒక మనిషిని నీకు 10 సంవత్సరాలు చదివినా పాస్ గానే నువ్వు 2 సంవత్సరాలు చదివి పరీక్ష రాసినోడిని తప్పాడు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? అసలు నువ్వు నీ గురించి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మాట్లాడాలో తెలుసా అండి? కేసీఆర్ గురించి మాట్లాడాలంటే ఉద్యమం అప్పటి నుంచి మాట్లాడాలి. ఒకటి, ఉద్యమం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి నేను విలీనం చేస్తాను ఏది మీరు తెలంగాణ ఇస్తే నా పార్టీని విలీనం చేస్తా అని చెప్పావు కదా. వాళ్ళు అందుకేగా ఇచ్చారు. నువ్వు ఢిల్లీ వెళ్ళావు కదా, ఢిల్లీ యాత్ర చేసావు కదా. కేటీఆర్ ఎప్పుడు చెప్తుంటాడు 100 పిల్లులను చంపి కాశీ యాత్ర చేసిన కథ చెప్తుంటాడు అందరికి. ఇప్పుడు ఈయన కూడా తెలంగాణ 1400 మంది బిడ్డల్ని చంపి కాశీ యాత్ర చేశాడు, ఢిల్లీ యాత్ర చేశాడు. ఢిల్లీ యాత్ర వెళ్ళి ఏం చేశాడు? అక్కడ సోనియా గాంధీతో కలిసి వీళ్ళ ఇంట్లో కుక్క పిల్లతో సహా ఫోటోలు దిగారు. కూతురు, కొడుకు, అందరు, కోడలు, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇంట్లో ఉన్న కుక్క పిల్లతో సహా ఫోటో దిగారు మీరు. అది ఏం సంకేతం? నువ్వు కాంగ్రెస్ లో విలీనం చేస్తావనే కదా. అది అయిపోయింది, వచ్చావు, విలీనం చేయలా. అక్కడి నుంచి నీ బాకీ కార్డు ఉంది మా దగ్గర. మరీ జనాల్ని అమాయకులు చేసి మాట్లాడితే కుదరదు. అది అయిపోయాక దళితుడిని సీఎం చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇంకో మాట ఏం చెప్పామంటే, ఇప్పుడిప్పుడే వచ్చిన తెలంగాణ, అమాయక ప్రజలు తెలంగాణ ఒక దళిత బిడ్డకి సీఎం చేస్తే మళ్ళీ ఇది ఏమైద్ది ఏదో అన్నాడండి, ఆగమైతుంది నా తెలంగాణ. అందుకని ఒక సరి అయిన లీడర్ వచ్చే వరకు, అంటే ఒక గట్టి నాయకుడు వచ్చే వరకు నేనే సీఎంగా ఉంటాను అని చెప్పాడు. 10 సంవత్సరాల్లో నీకు దళితుల్లో ఒక గట్టి నాయకుడిని నువ్వు తయారు చేయలా, తెలంగాణ తయారు చేసుకోవాలా. ఇంతమంది విప్లవకారులను తయారు చేసిన తెలంగాణ, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ తెలంగాణ, విప్లవాల పోరుగడ్డ అంటారు. ఇట్లాంటి తెలంగాణలో నీకు ఒక మనిషిని సీఎం చేయాలంటే నీకు అనిపించలే. మళ్ళీ నీ కొడుకుని చేద్దామా? ఒకవేళ మేనల్లుడికి మంచి పరపతి ఉందని మేనల్లుడు ఎక్కడవుతాడు అని చెప్పి కొడుకుని చేయటానికి నువ్వు ఎన్ని అష్ట కష్టాలు పడ్డావో, ఆపసోపాలు పడ్డావో అందరికీ తెలుసు. అక్కడి నుంచి మొదలెడితే దళితులకు 3 ఎకరాలు, దళిత బంధు, అన్ని వరుస. మరి నీకు ఇంత బాకీ కార్డు ఉన్నప్పుడు 2 సంవత్సరాల బాకీ కార్డుకి 10 సంవత్సరాల బాకీ కార్డుకి ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? సరే, కాంగ్రెస్ గెలుస్తుందని అంటున్నారు, ఎంత మెజారిటీ రావచ్చు అంటున్నారు మీరు? అంటే నేను మెజారిటీలు, నేనేం సెఫాలజిస్ట్ కాదండి. కాకపోతే ఏంటంటే జనరల్ గా మనకున్న ఒక 5-6 రకాల పాయింట్లు ఏదైతే కేసీఆర్ వాళ్ళు, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళ మీద బాణాలు వేస్తున్నారో, వీళ్ళు ఏమి బాణాలు అటువైపు వేస్తున్నారో ఆ రకంగా చూసుకుంటే, ఈ 4-5 రకాల విషయంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉంది. వీళ్ళు గెలవలేం కాబట్టే భయమేసి ఒక రకమైన మాటలు మాట్లాడుతున్నారు. పైగా వాళ్ళు గెలవడానికి ఇంకొకటి ఏంటి అంటే, ఈ నియోజకవర్గంలో ఓల్డ్ సిటీని వదిలేసేస్తే మిగతా అన్ని నియోజకవర్గాలలో లెక్కేసుకుంటే హైదరాబాద్ సిటీలో ఈ నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువ ఉన్నారు. అవును, 1,20,000 వరకు 1,20,000 ముస్లిమ్స్ ఉన్నారు. ఆ ముస్లిమ్స్ విషయంలో అజారుద్దీన్కి ఈరోజు మంత్రి పదవి ఇచ్చినందుకు గాను అది వాళ్ళకి ఒక ఎడ్జ్ పాయింట్. మేము మైనారిటీల వైపు ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మైనారిటీల వైపు ఉంది అనడానికి అసలు ఒక గొప్ప సాక్ష్యాలు ఎవరు? బండి సంజయ్. ఇది
కాంగ్రెస్ పార్టీ కాదు, ఖాన్లు పార్టీ అని ఆయన బిరుదు ఇచ్చాడు కదా. మరి అలాంటప్పుడు ప్రజలు కూడా ఇది అర్థం చేసుకుంటారు కదా. అర్థం చేసుకుని ముస్లిమ్స్ కూడా ఏం ఆలోచిస్తారు, మన ఎలాగా ఆ ఖాతాలో వేసారు కదా వాళ్ళు, మనం ఎందుకు ఇంకో ఖాతాలోకి వెళ్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య అంటే స్ప్లిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు ఉండున్నట్లయితే గనక ఆయన ఎంతైనా ఒక ఏమంటాము ఒక ప్రజాకర్షణ కలిగిన నాయకుడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో గెలిచి టిఆర్ఎస్ లోకి వచ్చి టిఆర్ఎస్ లో కూడా 2 సార్లు గెలిచిన ఇది ఉంది. అంటే మూడోసారి కూడా గెలిచాడు అంటే యాంటీ ఇన్కంబరెన్స్ ని అతను మేనేజ్ చేసుకోగలిగాడు. అంటే బాగా పనిచేశాడు అని నేను చెప్పను, కానీ మేనేజ్మెంట్ ఉంది అతని దగ్గర. ఇప్పుడు అతను లేడు. ఇప్పుడు సహజంగా ఏమవుతుంది అంటే రాజుగారి కుక్కపిల్ల చచ్చిపోతే జనాలు పొలోమని వస్తారు రాజుగారిని చూడటం కోసం, అంటే రాజుగారి దృష్టిలో పట్టడం కోసం. ఇప్పుడు రాజుగారు చచ్చిపోయినప్పుడు వెళ్ళరు, ఎందుకంటే ఎందుకు వృధా ప్రయాస అనుకుంటారు. అట్లాగే మాగంటి గోపీనాథే లేకపోయిన తర్వాత షేక్పేటలో మంచి పట్టుంది ముస్లిమ్స్ లో, కానీ గోపీనాథ్ లేకపోయిన తర్వాత అసలు సునీత ఏనాడు ఎక్కడ అడుగుపెట్టిన వ్యక్తి కాదు. అందుకని ఈ రకంగా చూసుకుంటే గనక వాళ్ళు గనక ఇప్పుడు అసలు మన ముందు ఉండే మనకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు అని చూస్తారు. చూస్తే ఇతను కనిపిస్తాడు. అలాగే ఇంకోటి అందరూ మిస్ అవుతున్న ఒక పాయింట్ ఏంటి అంటే సినిమా కార్మికులు. సినిమా కార్మికులు ఎక్కడెక్కడికో చెల్లా చెదురైనప్పటికీ కూడా కృష్ణానగర్లో వాళ్ళకి ఓట్లు ఉన్నారు. నేను కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్ని. అవునా? నేను పోయినసారి అజరుద్దీన్కి వేశాను, అంతకుముందు నవీన్ యాదవ్కి వేశాను. నేను నాకు మాగంటి గోపీనాథ్ మొన్న ఎవరికి వేశారు? మొన్న అజరుద్దీన్ కదా, అంతకుముందు నవీన్ యాదవ్కి వేశాను. ఎందుకంటే మాగంటి గోపీనాథ్కి వేయడం ఇష్టం లేక నేను ఒకటే అండి నా లైన్, తెలుగుదేశం పార్టీ బీజేపీ పక్కన ఉన్నప్పుడు నేను ఒప్పుకోను. నేను ఫండమెంటల్గా బీజేపీకి వ్యతిరేకం, హిందుత్వ దీనికి మత రాజకీయాలకి వ్యతిరేకం. కాబట్టి నేను బీజేపీ ఎవరితో ఉన్నా కానీ నేను వేయను. సరే, అది వేరు విషయం అనుకోండి. నేను ఒక్కదాన్ని నా ఒక్క ఓటు విషయం కాదు ఇక్కడ. అయితే సినిమా కార్మికులు ఖచ్చితంగా వేస్తారు. పైగా సుమను చాలా సీరియస్ బాగా ప్రచారం. ఇంకా అంత పట్టుందా అంటే ఎందుకుంటదండి? ఉంటది, కార్మికుల్లో పట్టు ఉంటది. పైగా ఒకటే పంటి కింద రాయి లాంటి వ్యవహారం ఏంటి అంటే అనిల్ కుమార్ ని కూడా వీళ్ళకే సపోర్ట్ ఇస్తున్నాడు. ఎందుకంటే అతనికి అంత మంచి చరిత్ర లేదు. సరే, ఇక మనం అందరి చరిత్రలు తీస్తే అన్ని పార్టీలు అట్లాగే కొంచెం ఇటు కొంచెం అటు అన్నట్టున్నాయి. అవి కాదు, కానీ ఏదైనా సినీ కార్మికులకి సంబంధించిన సంఘాల్లో ఈ రోజు ఉండటం కాదండి. చిన్న శ్రీశైలం యాదవ్ ఇట్ సెల్ఫ్ నాకు 30 ఏళ్ల నుంచి తెలుసు. 30 ఏళ్ల క్రితం కూడా ఆయన సినీ కార్మికుల సంఘాల్లో ఉన్నాడు. అది అట్లా కొనసాగుతుంది ఈ రోజు వరకు. ఆయన హవా ఉంది అక్కడ సినీ కార్మికుల విషయంలో. వాళ్ళందరూ అవుట్ రేట్ గా ఇటు చెయ్యాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఈ సినీ కార్మికులకు సంబంధించి ఒకప్పుడు మాగంటి గోపీనాథ్ గెలవడానికి కూడా అది కూడా ఒక కారణం. ఇప్పుడు ఆయనే లేడు కదా, ఆయనే లేనప్పుడు అదే ఇలా ఏ రకంగా చూసినా గానీ నవీన్ యాదవ్ గెలుస్తాడు అనేది ఒక పరిశీలకురాలుగా నా అభిప్రాయం. ఇంకొకటి చివరి అంశం, నిన్న జరిగిన ఎపిసోడ్. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ తల్లి ఇచ్చిన కంప్లైంట్, సరే ఎవరు లీగలయ్యారు, ఆమె అవునా కాదా ఇవన్నీ పక్కన పెడితే, సరే వాళ్ళందరూ కలిసి ఉంటున్నారు, ఇదంతా నడిచింది. వాళ్ళ మదర్ చెప్తున్నారు ఏంటి అంటే, నా కొడుకుని కనీసం నన్ను చూడనివ్వలే, నా కొడుకు దగ్గరికి నన్ను వెళ్ళనివ్వలేదు ఒక తల్లిగా అని ఆమె కొంత ఆవేదనతో బాధతో చెప్పింది. సరే, వాళ్ళ ఇంటి గొడవలు ఏమున్నది పక్కన పెట్టండి. సో దీనికి కేటీఆర్ ఆన్సర్ చేయాలి అని అంటున్నారు. ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? ఇదేమైనా ప్రజలు ఆలోచిస్తారా? ఖచ్చితంగా ఆలోచిస్తారండి. అంటే బాగా ఎఫెక్ట్ ఉంటుందని నేను చెప్పను, కానీ ఆమె ఆవేదన అయితే ఎంతో కొంత అర్థం చేసుకుంటారు. అసలు ఎందుకు కేటీఆర్ వచ్చే వరకు డిక్లేర్ ఎందుకు చేయలేదు? అసలు ఆమె ఓపెన్ గా చెప్పింది, ఆయన చనిపోయిన దాని మీద కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పింది ఆవిడ. సరే, ఏ రకంగా చూసినా అండి ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక కుటుంబంలో ఒక రాజకీయ పెద్ద వల్ల, అంటే పార్టీ అధినేత వల్ల ఇలాంటి విషాదం జరగటం మట్టుకు ఆమె ఏమంటుంది,
ఆమె ఏం పెద్ద పెద్ద ఎలిగేషన్స్ పెట్టట్లే, పెద్ద పెద్ద ఏవో ఆస్తుల పంచాయతీలు అక్కడ మాకు అన్యాయం చేశారు, ఇక్కడ అన్యాయం చేశారు ఏం చెప్పట్లే. ఆమె ఒకటే ఏం చెప్పిందంటే, నా కొడుకుని ఒకసారి నన్ను చూడనివ్వండి. నేను లిఫ్ట్ లో కలిసా అడిగా, నన్ను వెళ్ళనివ్వట్లేదు అప్పటిదాకా. పోనీ కేటీఆర్ వస్తేనన్నా ఎవరు వెళ్ళనివ్వట్లేదు అని చెప్తుంది ఆవిడ, పార్టీ కార్యకర్తలు వెళ్ళనివ్వట్లేదు అని చెప్తుంది. అంటే అసలు అంతమంది ఆమెను అడ్డగించాల్సిన అవసరం ఎవరికి ఉంది? కేటీఆర్ మనుషులకే ఉంటది. అయితే కేటీఆర్ మనుషులకు సరే కేటీఆర్కే చెప్తే సరిపోద్ది అని చెప్పింది. చూస్తా 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 అన్నాడు. ఈమెని తీసుకుని వెళ్ళొచ్చు లోపలికి, తీసుకుని వెళ్ళాల. అక్కడ ఏవో రహస్య మంతనాలు చెయ్యాలి అని వెళ్ళాడు. ఏం చేశాడో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అది చనిపోయిన గోపీనాథ్కే తెలుసు, బతికున్న కేటీఆర్కే తెలుసు. సరే ఈమె మళ్ళీ పట్టుకుంటది అని చెప్పి ఇంకొక దారిని వెళ్ళిపోయాడని చెప్తుంది ఆవిడ. అది వాస్తవం అవునా కాదా? ఇవి క్లారిటీ ఇవ్వాల్సిందే కేటీఆర్. ఎందుకు అసలు ఎప్పుడు ఏ కార్యక్రమంలోనూ శైలమ అనే ఒక క్యారెక్టర్ ఉంది అని ఎవరికి తెలియదు. అలాంటిది ఆవిడొచ్చి బిఫోర్ 2 days బిఫోర్ నుంచి అక్కడనే అంత హాస్పిటల్ చేరిన దగ్గర నుంచి ఆవిడ అక్కడే ఉంది. కానీ మీడియాలో కవరింగ్ ఏమి ఇచ్చారు? గోపీనాథ్ కొడుకును హిమాంశు ఫ్రెండ్స్, అందుకే ఓదార్చడానికి ఇవి వెళ్ళింది అని చెప్తున్నారు. ఎంత కొడుకు ఫ్రెండ్ తండ్రి హాస్పిటల్లో ఉంటే కూడా ఆ విధంగా వెళ్ళి ఉండటము అనేది పరామర్శిస్తారు, చూస్తారు, వచ్చేస్తారు. అంతేగాని ఆమె అక్కడ కాపలా కాసింది ఒక రకంగా. కేటీఆర్ వచ్చిన తర్వాత కేటీఆర్కి ఛార్జ్ అప్పగించి కానీ ఆమె పక్కకి వెళ్ళాల. మరి ఇవన్నీ అనుమానాస్పదంగా ఉంటాయా ఉండవా? ఆ రోజు జరిగిన దానికి ఆ రోజు ఆమె పైగా వాళ్ళ మదర్ ఏం చెప్తుంది, హాస్పిటల్లో జాయిన్ అయిన రోజే చనిపోయాడు అని చెప్పి అంటున్నారు అని చెప్పి ఆవిడని అడిగితే, ఏం మాట్లాడతారండి, పొద్దున్నే బిడ్డ ఏదో తిని కూడా బయటికి వెళ్ళాడు, వెళ్ళటం నేను చూశాను, అట్లా అసలు నాకే తెలీదు హాస్పిటల్కి వెళ్ళినట్లు, ఏంటి అడగటం ఏంటి అని చెప్పి ఆవిడ మాట్లాడింది. అంటే బయటికి వెళ్ళిన మనిషి బయటికి వెళ్ళినట్టే డైరెక్ట్గా ఇంటికి రాకుండా హాస్పిటల్కి వెళ్ళాడు. దీని వెనక్కి కూడా ఆవిడ కుట్రుందని అనుమానపడుతుంది. సరే ఎవరికైనా బయట ఏదన్నా హార్ట్ అటాక్లు రావచ్చు, వెళ్ళొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కుటుంబ సభ్యుల్ని ఆ మనిషి దగ్గరికి వెళ్ళనివ్వకోకుండా కాపలాగా ఇవ్వటం వెనకమాల ఏముంటది అనేది. ఇప్పుడు ఐసీయూ ఉంటదండి, ఐసీయూలో 2 నుంచి 3 నుంచి లోపలికి వెళ్ళనివ్వరు. ఏది పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. మరి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి భార్యని పిల్లల్ని ఒకసారి పంపొచ్చు, తల్లిని ఒకసారి పంపొచ్చు. అది ఒక రోజు అయిపోయింది. 2వ రోజు అదే పని చేయొచ్చు, 3వ రోజు అదే పని చేయొచ్చు. అసలు కేటీఆర్కి ఏంటి సంబంధం అని చెప్పి, అంటే కుటుంబం కంటే రాజకీయం ఎక్కువైందా అంటే ఏంటి? ఇప్పుడు రాజకీయమైనా లేకపోతే వీళ్ళు రకరకాలుగా వినిపిస్తున్నది, వీళ్ళిద్దరికి మ్యూచువల్ ప్రాపర్టీస్ ఆస్తులకు సంబంధించిన ఇవి కూడా ఉన్నాయి అన్న ఒక చర్చ కూడా ఉన్నది. మరి అది ఎంతవరకు నిజం? పైగా ఇంకోటి ఏం చెప్తున్నాడంటే కేటీఆర్, ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆయన చనిపోయినప్పుడు చాలా ఇరుకు సందు, చాలా చిన్న ఇల్లు, అసలు ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేశాడు, ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మనిషికి ఒక పెద్ద ఇల్లు, ఒక పెద్ద రోడ్డు ఉన్న ఇల్లే లేదా, సంపాదించుకోలేదా అని చెప్తున్నాడు. అంటే ఆయన చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అంటే నాకేం ఆస్తులు లేవు అని చెప్పే ఒక ప్రయత్నం. ఇంత అక్కర్లేదండి, ఇంత. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆమె అఫిడవిట్ లోనే దాదాపు 20-25 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీస్ ఏదో అవి సంథింగ్ చూపించినట్టు మార్కెట్ వాల్యూ ప్రకారం. ఏమండి, ఏ రాజకీయ నాయకుడి ఏ పార్టీ కావచ్చు, నేను ఈ పార్టీ ఆ పార్టీ అన్నట్టు అఫిడవిట్ని నమ్మి నిజంగా అంత ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి అనుకునేంత అమాయకులు ఎవరు లేరు. అఫిడవిట్ లోనే అంత ఉన్నప్పుడు ఇంకెంత ఉండాలా? మరి ఇరుకు సందు ఇవన్నీ చర్చ ఎక్కడిది? అది కదా, 25 కోట్లు ఆస్తున్నప్పుడు ఇల్లు పెద్ద రోడ్లో పెట్టుకోరా? ఇవన్నీ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, రేవంత్ రెడ్డి గారు చాలా ముందు చూపుతోటి రామారావు కాదు డ్రామారావు అంటాడు కదా. అంటే ఇంత కవరప్ చేయాల్సిన అవసరం లేదు, ఇంత మేకప్ చేయాల్సిన అవసరం లేదు, ఇంత ట్రిమ్మింగ్ అవసరం లేదు. సరే ఏదైనా రాజకీయాల్లో ఇలాంటి అవసరాలు పడుతుంటాయేమో, ఏదైనా ఎలాంటి అవసరం అయితే పడకూడదండి ఎవరికైనా సరే. ఇలాంటి దుస్థితి మట్టుకొద్దు. ఎందుకంటే దీని వెనక ఆస్తులు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా, బెనామీ ఆస్తులు ఉన్నాయా, ఏమైనా ఉండొచ్చు. కానీ ఇలా లేకుండా కాస్త
చనిపోయిన తర్వాత అయినా సరే ఒక క్లీన్ చిట్ ఉండాల్సిన అవసరం ఎవరికైనా ఉంది కదా, క్లారిటీ రావాలి కదా, క్లారిటీ ఉండాలి, తల్లికైనా ఉండాలి కదా. తల్లి పాపం చాలా బాధపడుతుంది. ఆవిడే ఏవేవో చాలా ప్రశ్నలు వేస్తుంటే అవన్నీ అడగొద్దండి నన్ను. నేను ఒకటే, నా కొడుకుని చూడనివ్వలేదు ఆ రోజు. ఆయనకు అధికారం ఉండి కూడా ఆయన చెప్తే చూడనిస్తారు, చూడనివ్వలేదు నన్ను, నా కొడుకుని చూపించలేదు. దీనికి నాకున్న అనుమానాలకి నాకు కేటీఆరే సమాధానం చెప్పాలి అని ఆవిడ ఛాలెంజ్ చేసింది. చూద్దాము ప్రజలు ఎలా ఉన్నారో, ఏ మాత్రం జూబ్లీ హిల్స్ ప్రజలు తెలివిగా ఉంటారో. పైగా ఇంకోటి, కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంతగా వాళ్ళకున్న బలవంతలాగా, వాళ్ళకున్న స్టార్ క్యాంపెయినింగ్కి స్టార్ వార్స్ని పెట్టినంతగా ప్రచారం అయితే జరగట్లేదు. సోషల్ మీడియాలో కూడా వీక్ ఉన్నారు. మొన్న ఎవరో మీ దగ్గరే అనుకుంటా ఒక ఆయన చెప్పారు కదా, ఆయన అదే చెప్తున్నారు, అమ్మో చాలా టీఆర్ఎస్ కున్నంత సోషల్ మీడియా ఎవరికీ లేదని. మరి కాంగ్రెస్ ఎందుకు ఆ విషయంలో వెనకబడుతుందో, ఈ రాబోయే ఎన్నికలు నడిపించేది సోషల్ మీడియా అండి. అది ఎంత అర్థం చేసుకుంటారో చూడాలి. ఏదైనా ఒకటి, ప్రజలకి న్యాయం జరగాలి. ఎవరు సోషల్ మీడియాతో గెలిచారు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం, అది అంతే. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. సో ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మీద కృష్ణకుమార్ గారితో వచ్చిన విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.